వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. నమస్తే సార్. సో కేటీఆర్ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఆయన యూకే యుఎస్ తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారంటూ కూడా ఒక వార్త బాగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక పక్క ప్రజలు ఏమంటున్నారంటే ఆయన పైన వస్తున్న కామెంట్స్ ఇవన్నీ కూడా అంటే ఇంకా అధికారంలో ఉన్నారని ఆయన భావిస్తున్నారా, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్తున్నారు. తేజ ఒకటి అయ్యుండొచ్చు, ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారా లేదా రేపు ఎల్లుండో అధికారం వచ్చేస్తుందని భావిస్తున్నారా? ఈ రెండింటి మధ్య చాలా క్లియర్. ఆయన ఇంకా అధికారంలోనే కొనసాగుతున్నారని భావిస్తున్నారా అనేది ఒకటైతే, రెండోది త్వరలోనే మళ్ళీ అధికారం వచ్చేస్తుంది అనేది భావిస్తున్నారు. కానీ ఆయన క్లియర్గా చెప్పాడు, ఇంకో 3 సంవత్సరాలు వెయిట్ చేయండి, 3.5 సంవత్సరాలు వెయిట్ చేయండి, మళ్ళీ మేము వస్తామని చెప్పాడు. చాలా క్లియర్గా చెప్పాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, నిజంగానే ఆయన చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అన్న నినాదం ప్రాతిపదికగా ఆలోచిస్తే అది ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ నేర్చుకోవాల్సిన అంశం ఉంది. మా హోల్ హార్టెడ్గా చేస్తే మాత్రం అది ఖచ్చితంగా అభినందనీయం. కానీ దాని వెనక తెలంగాణకి మొత్తం మేమే బ్రాండ్ అంబాసిడర్లం, మేమే హక్కుదారులం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వెళ్ళిపోతుంది 4 రోజుల్లో, మళ్ళీ మేమే వస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఆశాజనకం కాదు. అది క్లియర్గా చెప్పాల్సినటువంటి అంశం. తెలంగాణ ఏదైతే అభివృద్ధి ఉందో, అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం, ప్రతిపక్షం కూడా చేయటం చాలా అంటే తమిళనాడు లాగానో లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాగానో, దాదాపు సుమారుగా ఒక 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాగానో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెట్టుబడులను ఆశిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాళ్ళు పట్టుకుని లాగటం అనేటటువంటి ఏదైతే ఉందో, అంటే కొన్ని సందర్భాలు గతంలో చూసాం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి కంపెనీలకి ప్రతిపక్ష నాయకులు లేఖలు రాశారు. అది తమిళనాడులో కూడా గతంలో చూసాం. తమిళనాడులో చూసినప్పటికీ ఒకటైతే క్లియర్, తమిళనాడు అభివృద్ధి విషయంలో ఈ రకమైనటువంటి ప్రతిపక్ష నాయకులు తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అధికార పక్షం మీద రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయటం చూసాం. కానీ అభివృద్ధి విషయంలో ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంటే వెల్కమ్ చేసేవాళ్ళు, కొంతవరకు అది తక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవరన్నా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్తుంటే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయమని చెప్పి లేఖలు రాసినటువంటి ప్రతిపక్ష నాయకులను కూడా చూసాం మనం. అదొక హెల్తీ ఎన్విరాన్మెంట్ అయితే కాదు. ఈరోజు తెలంగాణలో ఆ హెల్తీ ఎన్విరాన్మెంట్ కనుక నిజంగా వాస్తవ రూపం దాలిస్తే అది వెల్కమ్ చేయాల్సినటువంటి డెసిషన్, వెల్కమ్ చేయాల్సినటువంటి చర్య. కానీ ఆచరణలో ఎట్లా ఉంటుంది, ఆచరణలో ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది మాత్రం మనం ఇప్పుడు ఏం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, కేటీఆర్ ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ వచ్చేది మేమే, ఒకటి. తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, 2. మేము భారత్ ఫస్ట్ నినాదానికి సిద్ధం. ఇటువంటి పాజిటివ్ డెసిషన్స్ ఓకే. కానీ దీనికి ఆచరణలో కట్టుబడి ఉంటే మాత్రం, అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగే టైంలో అభివృద్ధి పథకాలను ఆపొద్దు, అభివృద్ధి నిర్ణయాలను ఆపొద్దు అని మాలాంటి వాళ్ళం గట్టిగా వాదించేవాళ్ళం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలంగాణలో అభివృద్ధిని, తెలంగాణ ఉద్యమం నినాదం తెలంగాణ అభివృద్ధిని ఆపొద్దు అని చెప్తాం. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఉదాహరణ కూడా చెప్తా. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న టైంలో హైదరాబాద్ మెట్రో మీద టీఆర్ఎస్ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. అంటే నాంపల్లిలో అసెంబ్లీ ముందు నుంచి వెళ్ళేటటువంటి ప్రక్రియను ఆపేశారు. లక్డీ కపుల్ వరకు మెట్రో అయింది, అటుపక్క మెట్రో అయింది, మధ్యలో నాంపల్లి అవతల మెట్రో అయింది, మధ్యలో ఆగినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినటువంటి ఒక పెడధోరణి. అంటే మా అమరవీరుల స్తూపం ఉంది, అక్కడ వేయొద్దు అనేటువంటి. కానీ ఈరోజు మరి అదే డిజైన్ ఎక్కడా మార్పు జరగకుండానే టీఆర్ఎస్ ఒప్పుకుంది. ఆ తర్వాత సుల్తాన్ బజార్ విషయంలో కూడా ఇదే జరిగింది. సో ప్రభుత్వ ఆలోచన లేదా ఇన్వెస్ట్మెంట్స్ ప్రక్రియ, వీటన్నిటి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొంతమంది మేధావులు చాలా బలంగా వాదించారు ప్రక్రియని ఆపొద్దు అని.
సరే అప్పుడు వాదించినటువంటి వాళ్ళని ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో కొంతమంది పనిచేశారు. టీఆర్ఎస్ నాయకత్వంలో కొంతమంది పనిచేశారు. కొంతమంది ఒక లాబీగా మారి వాళ్ళని ఎవరైతే మాట్లాడారో వాళ్ళని తెలంగాణ ఉద్యమ ద్రోహులుగా డిక్లేర్ చేసి మరీ ప్రయత్నం చేశారు. తర్వాత ఏమైంది, మళ్ళీ ఆచరణలోకి వస్తే అదే జరిగింది. ఎటువంటి డిజైన్ మార్పు లేకుండా జరిగింది. దానికి కారణం ఏంటి? అధికారంలోకి రాగానే మైండ్ మారింది టీఆర్ఎస్కి. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఒక కన్సాలిడేటెడ్ అభిప్రాయంతో ఒక కన్సాలిడేటెడ్ వేలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. ఇది టీఆర్ఎస్ ఇస్తున్నట్టు అంతర్జాతీయ వేదికల మీద ఆ రకమైనటువంటి ఇండికేషన్ ఇవ్వడం కానీ, ముఖ్యంగా ఎన్ఆర్ఐకి ఇచ్చే పిలుపులో కానీ ఆ రకమైనటువంటి భావాన్ని లోపలే కాకుండా పైకి కూడా చూపిస్తే వెల్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ అభివృద్ధి ముఖ్యం. ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి ముఖ్యంగాను తెలంగాణకి ప్రాజెక్టులు రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, మిగతా డెవలప్మెంట్ అంతా జరగాలి. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలు తెలంగాణలో మాట్లాడుకుందాం అనేటటువంటి భావం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి. రాజకీయాలకి అభివృద్ధికి వేరు అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి వాతావరణం లేదు. ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి తెలంగాణలో ఉంటుందా ఉండదా అనేది రీసెంట్గా ఒక 14 నెలలే కదా అధికారం ప్రతిపక్షంలో ఉంది. భవిష్యత్తులో ఇంకెట్లా తీస్తుందో టీఆర్ఎస్ ఏ రకమైనటువంటి అభిప్రాయంతో వ్యక్తం చేస్తుందో చూడాలి. ప్రాజెక్టులు రావటం మూలంగా ఉపాధి కల్పన జరగటం, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవటం అనేటటువంటి సానుకూల అంశానికి ఆ సంకుచిత భావాన్ని వదిలిపెట్టి పనిచేస్తేనే సాధ్యమవుతుందని చెప్పక తప్పదు. సరే, ఇలా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక పక్క కేటీఆర్ గారు టూర్లో ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజలు ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో కానీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అసలు పార్టీని తర్వాత మోసేది ఎవరు, ముందుండి నడిపించేది ఎవరు? అంటే కేటీఆర్ గారు పేరు, అలాగే హరీష్ రావు గారి పేరు, కవిత గారి పేరు. తేజ ఇక్కడ చాలా క్లియర్. మనం అభివృద్ధికి సంబంధించి, అభివృద్ధి పథకాలకు సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నాం. ఆ సీట్లో కేసీఆర్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, తెలంగాణ పౌరుడిగా తెలంగాణ సమాజంలో భాగస్వామ్యం వాడిగా ఎవరికి ఏమీ ప్రత్యేకమైనటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. రాజకీయపరమైన అభిప్రాయాలు వేరు, రాజకీయపరమైనటువంటి పదవులు వేరు. ఆ పదవిలో ఎవరున్నా డెవలప్మెంట్ ముఖ్యం కావాలి అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పాను ఇందాక. అది ఏంటంటే టీఆర్ఎస్ రాజకీయ వారసత్వం ఎవరిది అనే కంటే తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్స్, తెలంగాణలో ఉపాధి కల్పన, తెలంగాణలో పథకాలు, ప్రాజెక్టులు ఇవన్నీ పెరగాలి, ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అనేది ముఖ్యంగా అన్ని పార్టీలు అట్లా ఆలోచించాలి అని నేను చెప్తుంటే మళ్ళీ తీసుకొచ్చి నన్ను రాజకీయపరమైనటువంటి విమర్శలు నమ్ముతారా సార్? అంటే పదవుల కన్నా అభివృద్ధి మేలుకునే నాయకులు ఉన్నారా తెలంగాణలో? తెలంగాణలో కాదు. ఇప్పుడు ఇటువంటివి కొన్ని జరిగినాయి. రాజకీయ పార్టీలు కొన్ని జరిగినాయి. కొన్ని నేను అదే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షాన సీఎం వెళ్తుంటే, సీఎం ఒక దేశానికి పర్యటనకు వెళ్తుంటే సీఎంకి వ్యతిరేకంగా మెయిల్స్, సీఎంకి వ్యతిరేకంగా అక్కడ అంటే అక్కడ దర్యాప్తు సంస్థల్ని, ఎన్ఫోర్స్మెంట్ సంస్థల్ని హెచ్చరిస్తూ మెయిల్స్ కూడా వెళ్ళినాయి. ఇది ఒక ఆశ్చర్యజనకమైన పరిణామం అయితే కాదు. అది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. తెలంగాణ అని చెప్పా, అదే సందర్భంలో తమిళనాడు చెప్పా. తమిళనాడులో ఈ రకమైనటువంటి ప్రభావం తక్కువ, కానీ రాజకీయాలు ఎక్కువ, రాజకీయ ద్వేషాలు ఎక్కువ, రాజకీయపరమైనటువంటి ప్రతీకారాలు ఎక్కువ. రాజకీయపరమైనటువంటి ప్రతీకారాలు ఎక్కువైనప్పటికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. హుండాయ్ సంస్థ విషయంలో హుండాయ్ సంస్థ పెట్టాలా, ప్రాజెక్టు వద్దా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు అన్ని పార్టీలు విడివిడిగా వెళ్ళి ఆ యాజమాన్యంతో కలిసి మాట్లాడి మా దగ్గరికి ప్రాజెక్టు పెట్టండి అని చెప్పి ఇన్వైట్ చేసి ప్రతిపక్ష అధికార పక్షాలు విడిగా కూటమిగా వెళ్ళి చేసినటువంటి సందర్భం చూస్తాం. అది అసాధ్యమైన పని అయితే కాదు, భారతదేశంలో అసాధ్యమైన పని అయితే కాదు. రెండోది, నర్మదా రివర్ మీద ప్రాజెక్టు కట్టే సందర్భంగా అన్ని పార్టీలను కలుపుకొని ఒకటే తాటి మీద నిలబెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం ఈ గుజరాత్లో. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, ఇప్పుడు సర్దార్ సరోవర్ ప్రాజెక్టు దగ్గరే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు కదా. ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో నేషనల్ ఎజెండా మీద దాన్ని అన్నింటినీ ఒకటే పార్టీగా ఒకటే డిమాండ్ తోటి పెట్టినటువంటి సందర్భం చూసాం. రెండోది, అసలు ఇక్కడ దాకెందుకు
ఆల్మట్టిగా కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు కడుతుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని పార్టీలు కలిసి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భం, అందరూ కలిసి న్యాయ పోరాటం చేసిన సందర్భం కూడా చూసాం. సో న్యాయ పోరాటం మాత్రమే కాదు, రాజకీయపరమైనటువంటి ప్రక్రియ కూడా ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యమంత్రులు కమిటీ చేశారు దాని మీద. దానికి అన్ని పార్టీలు వెల్కమ్ చేసినాయి, అన్ని పార్టీలు కలిసి వెళ్ళినాయి. నేను ఇంకా క్లియర్గా చెప్తున్నా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరూ కలిసి మిగతా పార్టీల నాయకులతో కలిసి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసిన సందర్భం చూసాం. ఆల్మట్టి మీద కలిసి పోరాటం చేసినటువంటి సందర్భం చూసాం. అది చివరికి ఇంకా నాకు బాగా గుర్తు, వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఫ్యామిలీతోటి వెకేషన్ వెళ్ళాల్సినటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన ఈ ముఖ్యమంటే ప్రధానమంత్రిని కలవటం కోసం ఆయన వెకేషన్ని కూడా పోస్ట్పోన్ చేసుకుని ఈ ఫ్యామిలీ మొత్తం ముందుకు వెళ్ళారు. తర్వాత 4 days తర్వాత 5 days తర్వాత ఆయన జాయిన్ అయ్యారు ఆ సందర్భం. అది పొలిటికల్ మ్యాగ్నానమిటీ అనేది అది అవసరం. పొలిటికల్ హుందాతనం లేకపోతే, రాజకీయపరమైన హుందాతనం లేకపోతే, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడుల కోసం వెళ్తే వాళ్ళని నేరస్తుడిగానో ఇంకో రకంగానో చూపించి ఒక లేఖలు రాసేటటువంటి పరిస్థితి, అది వెల్కమ్. అది ఒక ఎక్స్ట్రీమ్, ఇది ఒక మ్యాగ్నానమిటీ. ఈ రెండింటి మధ్యలో ఉండాలి అనేది నా ఉద్దేశం. మ్యాగ్నానమిటీ చూపించాలి. అధికారంలో ఎవరున్నా, అధికారంలో తమకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఉన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే దాన్ని వ్యతిరేకించడం అనేది ఒక మూర్ఖత్వం, ఒక శాడిజమే అనేది చెప్పాలి.